హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అట్లనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇది వచ్చేసి నిన్నటి రోజు వ్లాగ్. ఆయనకైతే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఉందన్నమాట. సో ఇంక అందుకని చెప్పేసి నేనైతే 7 ఆ టైం అయితే లేచినాను. లేచి వంటకు కావాల్సినవన్నీ అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నా ఫస్ట్. ఈ రోజు అయితే లంచ్ లోకి టమాటా చారు అట్లనే ఆలుగడ్డ ఫ్రై అయితే పెడుతున్నా. రోజు కూరగాయలు వండు నా కొడుకు అస్సలు తింటలేడు అనమాట అన్నం సరిగ్గా. ఇంకా సర్లే వాడు మంచి తినడమే మనకు కావాలని చెప్పేసి ఇంకా నేనైతే ఇట్లా ఈరోజు చారు అయితే చేద్దామని ఫిక్స్ అయిన అనమాట. ఇక ఒక స్టవ్ పైన అయితే చారు ఉడకనికి పెట్టిన టమాటాలు అవన్నీ వేసి, ఇట్లాగో ఈ చారు రెసిపీ ఒక 5-6 సార్లు వేసింది మన వీడియోలో ఆల్రెడీ ఉంటది. ఇంకా అందుకని చెప్పేసి ప్రాసెస్ ఏం చూపించకుండా డైరెక్ట్ గా వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళిపోతున్నా. నా వాయిస్ అయితే కొందరు చాలా తక్కువ వస్తుందని అయితే కామెంట్ పెట్టిరనమాట. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్స్ లో చెప్పండి. దాన్ని బట్టి నేను ఇంకా గట్టిగా మాట్లాడతా. యాక్చువల్ గా నేను మాట్లాడేది చాలా గట్టిగా, అయినా కూడా ఇక వాయిస్ చిన్నగా వస్తుందంటే ఇంకా మరి ఎందుకో నాకైతే తెలియదు. ఇంతకు మించి గట్టి మాట్లాడితే బయట వాళ్ళు కూడా ఊరుకొస్తారు, ఏమైంది పిల్లకి పిచ్చి పట్టింది ఇట్లా మాట్లాడుతున్నదని. ఇక నన్ను చూసి అయితే భయపడకండి. ఇక పొద్దున కదా అట్లనే ఉంటా అనమాట, చింపిరి జుట్టేసుకొని. ఎందుకంటే ఇంక అంత పొద్దున్న లేచి జడేసుకొని వంట చేయాలంటే అంత పని ఉండదు, టైం ఉండదు కదా, అందుకన్నమాట. ఇంక ఈడైతే ఆలు ఫ్రై అయితే పొయ్యి మీద వేస్తున్నా. ఇక ఉల్లిగడ్డలు ఇవన్నీ అయితే ఏమి వేస్తలేను, సింపుల్ గా ఆలు ఫ్రై అయితే పెట్టేసిన. ఇక టేస్ట్ అయితే బాగానే ఉండే, కానీ నైట్కి ఎందుకో ఖరాబ్ అయిపోయిందండి. స్మెల్ వచ్చేసింది, ఇంకా తీసి పాడేసిన అనమాట. మరి ఎండాకాలం వచ్చేసిందనో ఎందుకో తెలియదు కానీ ఇక ఖరాబ్ అయితే అయిందనమాట. మళ్ళా కూడా చెప్తున్నానండి, ఎవ్వరు చూసిన వీడియోని ఫుల్గా చూస్తలేరు. నేను పెట్టేదే చిన్న వీడియో, జర్ర నా కోసం టైం ఇచ్చి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే ఆలుగడ్డలు అయితే పొయ్యి మీద వేసేస్తున్నా. ఇది పొయ్యి మీద వేసి ఈ కడాయిని అటు సైడ్ స్టవ్ పైన పెట్టేసి ఇంక ఇటు సైడ్ అయితే మళ్ళీ చారు పెడదామని చెప్పేసి అయితే చేస్తున్నా అనమాట. మీకు నా నుండి ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్లో వేసి చెప్పుర్రి. నేను ఖచ్చితంగా అట్లాంటి వీడియోలు అయితే చేస్తాను. నాకు ఎట్లాంటి వీడియోలు చేయాలనేది అయితే అస్సలు తోచుతలేదు, అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా డైలీ రొటీన్ వ్లాగ్స్ చేస్తున్నా. కానీ ఆ అబ్బాయి అంత పెద్దగా రీచ్ అయితే ఏముంటలేదు. వ్యూస్ పోతున్నాయి బాగానే, 76-80 వరకు పోతున్నాయి, కానీ ఒక్కరు కూడా డ్యూరేషన్ లేదండి అస్సలు. మరి వీడియోని స్కిప్ చేస్తున్నారా, అట్లా ఒకసారి క్లిక్ చేసి వెళ్ళిపోతున్నారా తెలియదు, కానీ అస్సలు డ్యూరేషన్ లేదు. నాకు కావాల్సిందే వాచ్ ఓవర్. మీకు మళ్ళా అడుగుతుంటే కోపం రావచ్చు, కాకపోతే ప్లీజ్ అండి చూసేది ఏదో జర్ర స్కిప్ చేయకుండా చూస్తారా అనేసి కోరుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఆలుగడ్డలు వేసి జర్ర నూనెలు అయితే వేయించినాను. ఈ ఆలుగడ్డ ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇట్లాంటి ఫ్రై కూరలు చేయాలంటే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఫ్రైలకి నూనె ఎక్కువ కావాలి, ఆయిల్ అంతగనం తినడం మంచిది కాదు కదా. సో అందుకని చెప్పి తగ్గిద్దామని చాలా అనుకుంటా. కాకపోతే ఇలాంటి ఫ్రైస్కి ఏంటంటే నూనె ఎక్కువ పోస్తేనే టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ అది ఏమంటారు క్వాలిటీ కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కర్రీది. మనం అలా చేసినాం అనుకోండి తక్కువ వేసి అంటకపోయినట్టు గబ్బు అయిపోతుంది అనమాట. ఇక తినుడు కన్నా చెట్టలనే పోతుంది, అందుకనే ఎక్కువ వేసుడు అవుతుంది. ఇక్కడనైతే ఇది ఆ స్టవ్ పైకి మార్చేసిన ఆలుగడ్డ ఫ్రై. ఇంక ఇటు సైడ్ అయితే చారు పెట్టుకున్నా. ఇంకా అది కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చల్లగా కానీ స్టవ్ అయితే బంద్ చేసి ఇలా కావాల్సినవి అయితే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇక పోపుకి కరివేపాకు, అట్లనే ఎండుమిర్చి, అట్లనే ఎల్లిపాయలు, జీలకర్ర ఇవి దంచుకుంటా కదా, ఇక అవైతే రెడీ చేసి పెట్టుకుందాం అనేసి అయితే ఇక్కడ ఎల్లిపాయలు అయితే తుంచుతున్నాను అనమాట. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసిన, చూస్తురు కదా, కొంచెం జీలకర్ర వేసి ఇంకా అందులోనే ఎల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా దంచుకుంటా అనమాట. జర మెత్తగా దంచేసుకొని బొడ్డుగానే, మరీ అంత మెత్తగా ఏం కాదు, దంచితే మిక్సీలో వేయొచ్చు, కాకపోతే మరీ చార్లో కలిసిపోతుందని వేయను. ఇక ఇక్కడైతే ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నా. తొక్క కూడా ఏం తీయలేను, ఎందుకంటే అప్పటికే టైం 9 అయిపోతుంది, మా ఆయనకేమో డ్యూటీ టైం అవుతుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి అట్లనే వేసి దంచేసిన. ఇట్లా వేసిన టేస్ట్ బాగానే ఉంటుంది, పొట్టు తీయకపోతేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పొట్టు తీసిన దానికన్నా ఇంకా కొన్ని ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి ఒక సిస్టర్కి నిన్నైతే కామెంట్ పెట్టిన అనమాట. ఇంకా ఆ సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది. సిస్టరే అన్నారు ఎలాంటి వీడియోస్ చేయాలి అంటే కొన్ని ఐడియాస్ ఇచ్చారు, అవన్నీ చెప్తే బాగుండదేమో, మళ్ళీ ఆ సిస్టర్కి ఇష్టమో లేదో మనకు తెలియంది చెప్పొద్దు కదా. సో అందుకనే అన్నీ అయితే చెప్పట్లేను. ఆ సిస్టర్కి అయితే నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. నేను కామెంట్ చేసిన టైం తీసుకొని మరి నేను అడిగిన దానికి నాకు రిప్లై ఇస్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు.
సో వీడియో కోసం అయితే చెప్తలేను, కానీ చాలా టైం తీసుకొని మరీ రిప్లై అయితే ఇస్తారు ఆ సిస్టరు. ఇంక అట్లనే తన వీడియోస్ కూడా నేను అన్నీ చూస్తాను, ఇంకా నా వీడియోస్ కూడా చూస్తారు తను. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే మీరు అన్నారు కదా బాబుని చూపించండి అని, నాకు బాబుని ఎక్కువగా వీడియోలో చూపించాలంటే భయం వేస్తుందండి. ఎందుకు అంటే దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి. ఇప్పుడు నేను తీస్తాను అంటే కొందరికి యూట్యూబ్ నేను స్టార్ట్ చేయడం కొందరికి ఇష్టం ఉండదు, మా రిలేటివ్స్లో కానీ ఎవరికే కానీ. వాళ్ళు ఏమంటారంటే ఏమైనా బాబుకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా దీనివల్లే అంటారనమాట. బయటికి పెడుతుంది, వీడియోలు పెడుతున్నావు దానివల్ల అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను బాబుని ఎక్కువగా వీడియోలకి ఇన్వాల్వ్ చెయ్యను. జస్ట్ ఎక్కడో ఒక్కక్కడ అట్లా చూపిస్తా. మొత్తం వాడి కంటెంటే పెట్టాలన్నా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ కూడా కిడ్స్ కంటెంట్ మన దాంట్లో తీసుకోదు అని నేను కొన్ని టెక్స్ట్ ఛానల్స్లో అయితే చూశానమాట. సో అందుకని చెప్పేసి బాబు వీడియోస్ ఎక్కువగా నేను వీడియోస్లో ఇంక్లూడ్ చెయ్యను. సారీ అక్క, నీ పర్మిషన్ లేకుండా నీ గురించి వీడియోలో చెప్పినందుకు. నేను పేరు అదైతే ఏం మెన్షన్ చేయలేదు, కాకపోతే నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకున్న అక్క పైన ఉన్న రెస్పెక్ట్తో నేను చెప్పాలి అనుకొని వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఒక స్టవ్ పైన అయితే ఆలు ఫ్రై అయితే మగ్గిపోయింది. మనం ఇప్పుడు ఇందులో కారం ఉప్పు అయితే వేసేసుకొని ఇక చారు కూడా చల్లగా వేసుకోవాలి. నేను స్టవ్ బంద్ చేసిన అనుకున్నా కానీ బంద్ చేయలేను. ఇంకా నింగే లేచి వంట పని అన్నీ ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. 11 అయ్యేసరికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. అదే లేవడమే లేచి ఇంట్లో పనులు లేట్ అయినాయి అనుకోండి 2-3 అయిపోతుంది పనులు అయ్యేదాకా. ఇక్కడైతే ఆలు ఫ్రై అయితే కొంచెం మగ్గిపోయింది. ఇంక ఇందులో అయితే కారం వేస్తున్నాను అనమాట. కారం ఉప్పు వేసి ఇంకొద్దిసేపు అయితే మగ్గనిద్దామని పెట్టినాను. ఇంకొక పక్క ఇంట్లో పనులు వంట పని చేసుకుంటేనే ఇంకో పక్కనైతే మా హస్బెండ్కి నీళ్ళు కూడా పెట్టేసినాను స్నానానికి. అండ్ తను ఆల్రెడీ లేస్తారు, కానీ ఈరోజు ఏమైందో మరి ఇంకా లేగలేదు. పడుకునేసరికి నైట్ లేట్ అయిపోయింది, 12 అయిపోయింది. ఇక్కడ వంట చేసుకుంటూనే మధ్యలో వెళ్ళి హస్బెండ్ని కూడా లేపాను అనమాట. తనని లేపుతుంటే మా కొడుకే లేచి కూర్చున్నాడు. ఇంకేం చేస్తాం సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా లేపి ఇల్లులన్నీ తూడ్చుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళైతే కొంచెం లేచిరు, ప్యాంపరింగ్ చేస్తున్నాడు బాబుని హస్బెండ్. ఎంతైనా వాళ్ళంతటా వాళ్ళు లేస్తేనేమో హ్యాపీగా లేస్తారు పిల్లలు. అదే మనం కొంచెం కదిపిన సౌండ్కి లేచిరు అనుకోండి ఇంకా రచ్చ రంబోలనే చేస్తారు కదా ఇంట్లో. ఈరోజు మా ఇంట్లో అట్లనే అయిందనమాట. నేను మా ఆయనని లేపుతుంటే ఆ సౌండ్కి వాడు లేచిండు కదా, సప్పుడు దాకుండా వచ్చి ఆ లొల్లి పెడుతున్నాడు అనమాట. ఇక అందుకనే మా ఆయనకు వచ్చేపు అట్లా ప్యాంపరింగ్ చేసేసి ఇంకా పాల ప్యాకెట్ తీసుకురావడానికి అయితే వాడిని ఎత్తుకొని వెళ్ళిపోయిండు. ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు. ఇంకా వాడు ట్రైపాడ్ లాగుతున్నాడు అని చెప్పి ఇంకా వీడియో అయితే చేతితో తీయడం స్టార్ట్ చేసిన. ఇంకా ఆలు ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది, చారు కూడా కంప్లీట్ అయిపోయింది, తాలింపు అయితే తీసేసిన. అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు, సారీ. ఇంకా మనకి కూర చారు అయితే రెడీ అయిపోయింది అండ్ అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా హస్బెండ్కి వేడి నీళ్ళు అయితే పెట్టేసినాను. చూడండి కాగిపోయినాయి అవి కూడా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసినాను. ఈ రోజు అయితే మా ఇంటి సైడ్ అయితే బోర్ వేస్తున్నారు చూసిరు కదా. ఇంకా ఆ సౌండ్కి బీభత్సంగా ఉంది లొల్లి. మరి ఏమవుతుంది ఏమో. ఈ రోజు వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఎట్లా ఇస్తానో ఏమో తెలియదు. అసలు ఆ బోర్ సౌండ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 వరకు వచ్చిందండి. ఇంకా బాబు వాళ్ళు బయటకు వెళ్ళారని చెప్పాను కదా. ఇల్లుని చూసి అయితే భయపడకండి. ఇంక ఇప్పుడు అవన్నీ తీసి ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి. అంతకన్నా ముందు హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ అంటే అంతా వండేసిన కదా. ఇక బాక్స్లో పెట్టేసి కొద్దిసేపు అట్లా పెడితే గాలి ఆడుతుంది కదా రైస్. వేడి మీదనే లిడ్ క్లోజ్ చేసేసినాం అనుకోండి స్మెల్ వచ్చేస్తుంది, మళ్ళీ పాడైపోతుంది అని భయము. అసలే ఎండాకాలం వచ్చేసినట్టే ఉందండి బాబాయ్. చాలా అంటే చాలా వేడి వచ్చేస్తుంది. అసలు ఒక్క నిమిషం ఇంట్లో ఉండాలంటే ఉడకపోత వస్తుంది. ఇంకా ముంగట ఎట్లుంటుందో. ఇది ఫిబ్రవరియే ఇంత వేడి అంటే ఏప్రిల్ మేలో అయితే ఇంకెంత చంపుతుందో ఎండలు. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మరి మీ సైడ్ కూడా ఎండలు ఇట్లనే ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇంకా రైస్ అయితే 2 వేసి పెట్టేసినాను, కూర కూడా వేసి పెట్టాలన్నమాట. ఇంక ఇక్కడికి హస్బెండ్కి బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నీళ్ళు అయితే స్విచ్ ఆఫ్ చేసేసినాను. హస్బెండ్ అయితే బాక్స్ తీసుకొని లంచ్ పొద్దున్నే అన్నం తినేసి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడైతే కుక్కర్లో బాబు కోసం క్యారెట్లు అయితే ఉడకబెడుతున్నాను ఈవినింగ్ స్నాక్స్ కోసం. అండ్ ఇంకో స్టవ్ పైన పాలు పెట్టినాను. ఇల్లు అయితే క్లీన్ చేయాలి. ఇక బాబు అయితే బొమ్మలు చూస్తున్నాడు. అస్సలు అలవాటు చేయొద్దండి ఫోన్ ప్లేస్లో. ఇంకా మనం టీవీ పెట్టి దూరం కూర్చోబెట్టైనా చూపించచ్చు, కానీ ఫోన్ మాత్రం అస్సలు అలవాటు చేయొద్దు. వన్స్ ఎడిక్ట్ అయ్యారంటే దాని నుండి దూరం అవ్వడం చాలా కష్టము. ఇల్లు బయట మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఇదంతా అయ్యేలోపు చూడండి, బయట ఇంకా క్లీనింగ్ అవ్వలేదు, జస్ట్ ఇంట్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట అయితే బాబు ఇట్లా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా బయట కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ కూడా డైలీలా సింపుల్గా చేసేసుకున్నాను. సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై, లవ్ యూ ఆల్. గుడ్ నైట్.